చప్పరించగా ఛాతి విశ్వగురు అదేంటది పులి సింహం నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో సింహాలు పులులు వాయబ్బో వేస్తే మళ్ళీ ఆ ట్రంప్కు భయపడి సీజ్ ఫైర్ ఒప్పుకున్నాడు. దేనికి? ట్రేడింగ్కి. ఈ ఒక్కటి మనం కాసేపు పక్కన పెడదాం. ఇంతకు ముందు ఏమన్నా చప్పరించగా ఛాతి తన ప్రతాపం ఏమైనా చూపించాడంటే 2020లో హైడ్రాక్సిక్లోరోక్విన్ సంబంధించి యుఎస్ ఒక రిక్వెస్ట్ చేస్తే యుఎస్ రిక్వెస్ట్ చేయలేదు. ట్రంప్ బెదిరించాడు, డ్రగ్స్ ఇకపోతే నాకు పంపించకపోతే రిటాలియేషన్ ఉంటుందని బెదిరించాడు ఇదే ట్రంప్ 2020లో. ఇప్పుడు కూడా జడుచుకొని కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క ప్రాణాలను పణంగా అప్పజెప్పి యుఎస్ ప్రజల కోసం ట్రంప్ గారు అడిగితే వాడికి రాత్రికి రాత్రి హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్లు 50 మిలియన్ వెళ్ళిపోయినాయి చుప్పుల్లో. ఇంత బలమైన నాయకుడు నరేంద్ర మోదీ, అతన్నే ఇందిరాగాంధీని పోలుస్తారు. ఇగ్గుండాల వారంటే ఇట్లా ఉంటది, దీన్ని మొత్తం దేశాన్ని తీసేస్తాం లేపాడు నవ్వుతామని చెప్పని నిలబడిన ఇందిరాగాంధీ అక్కడ మధ్యలో ఒక బ్రోకర్ అలా వచ్చి వద్దు మీరు కాపుగా ఉండండి లేకపోతే మేము ట్రేడ్ ఆపేస్తాం అనగానే సైలెంట్ అయిపోయింది నరేంద్ర మోదీ అక్కడ.